జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అమేథీ నియోజకవర్గం ఎన్నికల అఫిడవిట్లో రాహుల్ గాంధీ తన విద్యార్హతలు పౌరసత్వంపై పొంతన లేని సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ ఆఫీసర్ రాహుల్ గాంధీ తరపు న్యాయవాదిని వివరణ కోరారు. అయితే అందుకు తగిన సమాచారం తన వద్ద లేదని, అందుకు సోమవారం వరకు గడువు కావాలని కోరడాన్ని బీజేపీ తప్పుపట్టింది. రాహుల్ సరైన వివరణ ఇస్తారో లేక తప్పించుకుని పారిపోతారో చూడాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇవి ఆయన భారతదేశ పౌరుడా కాదా, మరి ఎప్పుడన్నా బ్రిటన్ పౌరసత్వాన్ని రాహుల్ గాంధీ గతంలో తీసుకున్నారా? ఇటువంటి అనుమానాలు గతంలో కూడా కలిగాయి. కొన్ని ఆధారాలు కూడా దొరికాయి దీనికి. 2005 సంవత్సరంలో బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీ, బ్రిటన్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ యొక్క డాక్యుమెంట్స్లో రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్నట్టు, ఆయన బ్రిటిష్ పౌరుడన్న విషయాలు కూడా ఇవ్వటం జరిగింది. మరి బ్రిటిష్ పౌరుడైన రాహుల్ గాంధీ మరి భారత పౌరసత్వాన్ని ఆటోమేటిక్గా కోల్పోతారు. మన పౌరసత్వ చట్టం ప్రకారం వేరే దేశ పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకుంటే భారత పౌరసత్వాన్ని నుంచి వారు వెంటనే వారు తొలగిపోతారు. మరి రాహుల్ గాంధీ పౌరుడు కాకుండా కూడా ఇటువంటి పని చేశారా? అలాగే ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా మరి 2004, 9, 14, 19 ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చిన అఫిడవిట్స్లో చాలా డిస్క్రపెన్సీస్ కనిపించాయి. 2019లో ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆయన 94లో డిగ్రీ తెచ్చుకున్నట్టు, ఫ్లోరిడా కాలేజ్ నుంచి 95లో ఎంఫిల్ తెచ్చుకున్నట్టుగా ఉంది. మరి ఒక సంవత్సరంలో ఎంఫిల్ తెచ్చుకోవచ్చు. సాధారణంగా ఎంఫిల్ కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కావాలి, కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది. మరి అంత ఒక సంవత్సరంలో తెచ్చుకునేంత సూపర్ ఇంటెలిజెంట్ రాహుల్ గాంధీ అంటే మరి ఆయన అయితే చెప్పుకోవచ్చు, కానీ ఎవరు పెద్దగా విశ్వసించే అవకాశం లేదు.